గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మసీ ఛానల్. ఈరోజు మనం ఇంపల్స్ ప్రాపగేషన్ అండ్ కండక్షన్ ఇన్ ద కార్డియాక్ సెల్ గురించి చదువుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమాటిసిటీ అంటే ఏదో చూద్దాం. ఓకే, అబిలిటీ టు జనరేట్ యాక్షన్ పొటెన్షియల్స్ వితౌట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ మన స్టిమ్యులై అంటే మెయిన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరిని కొట్టేది స్టిమ్యులై, వాళ్ళు ఏడ్చేది యాక్షన్ పొటెన్షియల్. ఓకే, అలా అనమాట. మనకి ఆటోమాటిసిటీ ప్రాపర్టీ అనేది మెయిన్ ఏదనుకుంటుంది అంటే ఎస్ఏ నోడ్కి, అంటే సైనో ఆర్టరియల్ నోడ్. ఓకే, సో ఇది ఆటోమాటిసిటీ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం దీన్ని పేస్ మేకర్ ఆఫ్ ద కార్డియాక్ సెల్ అంటాం. ఓకే, ఎస్ఏ నోడ్ జనరేట్ అయింది, యాక్షన్ పొటెన్షియల్స్ అనేది, తర్వాత ఆర్టరియాకి, తర్వాత ఏవి నోడ్ అంటే ఆర్టరియో వెంట్రికులర్ నోడ్కి, తర్వాత బండిల్ ఆఫ్ హిస్, తర్వాత పర్కింజే ఫైబర్స్, వెంట్రికల్స్. ఈ సీక్వెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనకి ఎగ్జామ్స్లో ఇలా ఇచ్చేసేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అంటే సీక్వెన్స్ అరేంజ్ చేయండి అని ఇస్తారనమాట. ఓకే, ఎస్ఏ నోడ్తో మొదలు పెడితే వెంట్రికల్స్తో స్టాప్ అవుతుంది. ఓకే, ఎస్ఏ నోడ్, ఆర్టరియా, ఏవి నోడ్, ఆర్టరియా ఎండ్ అయింది కదా, సో మరి నెక్స్ట్ ఏతోనే వస్తుంది ఏవి. ఓకే, నెక్స్ట్ బండిల్ ఆఫ్ హిస్, ఏ అయిపోయింది, తర్వాత బి, సో బండిల్ ఆఫ్ హిస్, పర్కింజే ఫైబర్స్, వెంట్రికల్స్ లాస్ట్. ఓకే, ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసీజీలో మనకి వేవ్స్ ఏవేవి ఉంటాయంటే PQRST ఈ వేవ్స్ ఉంటాయి. ఓకేనా, దీంట్లో మనకి ఆర్టరియో డీపోలరైజేషన్ వల్ల ఇక్కడ ఈ వేవ్ వస్తుంది, తర్వాత వెంట్రికులర్ డీపోలరైజేషన్ వల్ల ఇక్కడ ఈ వేవ్ వస్తుంది, వెంట్రికులర్ రీపోలరైజేషన్ వల్ల ఇక్కడ వస్తుంది. ఓకేనా, మనకి డీపోలరైజేషన్ అంటే ఏందో చెప్పాను, రీపోలరైజేషన్ ఏంటో చెప్పాను ఇందుకు ముందు వీడియోలో. ఓకే, నెక్స్ట్ అరిథ్మియా. ఒక్కొక్క డిసీజ్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, అరిథ్మియా అంటే ఏం చెప్పాను, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్. ఓకేనా, మామూలు నార్మల్ రేంజ్ ఏంది హార్ట్ బీట్స్ 72 beats per minute. ఓకేనా, ఇది నార్మల్ రేంజ్. సో నార్మల్ హార్ట్ బీట్ రేంజ్ ఓవరాల్గా మనం ఎలా వేసుకోవచ్చు అంటే 60 to 100 రేంజ్లో ఉండొచ్చు. ఓకేనా, 60 to 100 beats per minute. ఓకే, ఇన్ కేస్ తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. ఎగ్జాంపుల్ చూద్దాం. టాకీ అర్థమియాసిస్, బ్రాడీ అర్థమియాసిస్. టాకీ అంటే ఇంక్రీజ్ హార్ట్ రేట్, అలా గుర్తుపెట్టుకోండి. బ్రాడీ అంటే డిక్రీజ్డ్. ఓకే, ఇక్కడ చూడండి, అబోవ్ 100 beats per minute అంటే మన హార్ట్ 100 beats అనమాట 1 minute అంటే 60 secondsకి 100 beats కంటే ఎక్కువ, దాన్ని టాకీ అర్థమియాసిస్ అంటాం. ఓకేనా, మ్యాక్సిమమ్ మన టాకీ అర్థమియాసిస్ ఇప్పుడు చూస్తుండేది జనరల్. ఓకేనా, ఓవరాల్గా ఇప్పుడు జరుగుతుండేది. బ్రాడీ అర్థమియాసిస్ తక్కువ అనమాట, బిలో 60 beats per minute. ఓకేనా, ఓకే, టాకియాథ్మియాసిస్లో ఏం జరుగుతుందో చూడండి. మెయిన్ ఇది రావడానికి రీజన్స్ ఎందుకు చూడండి. ఫస్ట్, ఇంపల్స్ జనరేషన్ ఎస్ఏ నోడ్ ఇంక్రీజెస్ బై సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, ఎస్ఏ నోడ్ దగ్గర ఇంపల్స్ జనరేషన్ పెరుగుతుంది. ఓకే, మనకి చెప్పాం కదా ఇందాక పేస్ మేకర్ అని. ఓకే, ఇక్కడ ఇంపల్స్ జనరేషన్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. సో ఫాస్ట్ ఇంపల్స్ కండక్షన్ ఫాస్ట్ జరిగిందంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి అనుకోండి, ఏ నుంచి బీకి ఫాస్ట్ ఇంపల్స్ కండక్ట్ జరిగింది అనుకోండి, ఈ టైం అనేది తగ్గిపోతుంది కదా. ఓకే, అదే ఇక్కడ చెప్పారు. ఫాల్స్ ఇంపల్స్ కండక్షన్ అనుకోండి, టైం రిక్వైర్డ్ ఫర్ ఇంపల్స్ కండక్షన్ డిక్రీజెస్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా అంటే మీనింగ్ ఏంటి, 30 minutesలో పోల్సినది 10 minutesకి వెళ్ళిపోతున్నామంటే టైం తగ్గుతుందనే కదా. ఓకే, సో ఇవి రీజన్స్. తర్వాత ఎకోటోపిక్ ఫోసై, ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. మామూలుగా యాక్షన్ పొటెన్షియల్ ఎస్ఏ నోడ్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్ఏ నోడ్ బదులు ఏవి నోడ్ కానీ ఆర్టరియా కానీ ఇవి జనరేట్ చేసింది అనుకోండి, దాన్ని ఎకోటోపిక్ ఫోసై అంటాం. ఓకేనా, నెక్స్ట్ బ్రాడీ అర్థమియాసిస్ అంటే ఇందాక చూసాం 60 beats per minute కంటే తక్కువ అని. దీనికి రీజన్స్ ఏంటి, డిక్రీజ్ ఇంపల్స్ జనరేషన్ ఇన్ ఎస్ఏ నోడ్. ఇంపల్స్ జనరేషన్ తగ్గుతుంది ఇక్కడ ఎస్ఏ నోడ్, ఎందుకు అంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ వల్ల. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్లోగా జరిగిందంటే మీనింగ్ ఏంటి, స్లో ఇంపల్స్ కండక్షన్ తగ్గిందంటే టైం పెరిగిందని. ఓకే, నెక్స్ట్ హార్ట్ బ్లాక్. ఇవన్నీ రీజన్స్ మనకి. ఓకే, ఇప్పుడు డ్రగ్స్ గైస్. ఇప్పుడు అర్థమియా అంటే ఏదో చూసారు, ఇప్పుడు యాంటీ అర్థమిక్స్ డ్రగ్స్ ఏవో చూడండి. ఓకే, ఫస్ట్ క్లాస్ 1 డ్రగ్స్, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇట్లా 4 డ్రగ్స్ ఉంటాయి గైస్ క్లాసిఫికేషన్. క్లాస్ 1 అంటే సోడియం ఛానల్ బ్లాకర్స్. ఓకే,
దీంట్లో మరి 1A 1B 1C ఈ డ్రగ్స్ వస్తాయి. ఓకేనా, 1A 1B 1C. దీని ఇంపార్టెన్స్ చాలా గైస్, దీని గురించి కూడా మనకి అడిగే చాలా ఛాన్స్ ఉంటుంది. ఓకే, 1A కిందకి ఏమేమి వస్తాయంటే క్వినిడిన్, ప్రొకెనమైడ్, డైసోపైరమైడ్. ఓకే, 1B కిందకి అయితే లిగ్నోకైన్, టొకెనైడ్, ఫిన్టాయిన్. 1C కిందకి అయితే ఫ్లికెనైడ్, ప్రొపఫినోన్, మోర్సేజ్. ఓకే, ఈ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. క్లాస్ 1లో సోడియం ఛానల్ బ్లాకర్స్ వస్తాయి, తర్వాత దాంట్లో 1A 1B 1C, తర్వాత దాని కిందకి వస్తాయి. ఓకేనా, మనకి ఇలా ఇచ్చేసి ఆప్షన్స్ లాగా ఇచ్చేసేసి ఏది కరెక్టో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఈ 1Aలో ఏ వస్తాయో గుర్తుపెట్టుకోవాలా, Bలో ఏమొస్తాయో గుర్తుపెట్టుకోవాలా, Cలో ఏమొస్తాయో గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ అంటే సోడియం ఛానల్ బ్లాకర్స్. ఓకే, నెక్స్ట్ బీటా బ్లాకర్స్. ఓకే, బీటా బ్లాకర్స్ అంటే రిసెప్టార్స్ గురించి ఒక వీడియో పెట్టాను, దాన్ని చూడండి కావాల్సిందే. బీటా 1 ఎక్కడ ఉంటుంది, బీటా 2 ఎక్కడ ఉంటుంది. బీటా 1 అనేది హార్ట్లో ఉంటుందని చెప్పాను, బీటా 2 లంగ్స్ అంటే బ్రాంకియల్స్లో ఉంటుందని చెప్పాను. ఓకేనా, మనకి యాంటీఆర్మిక్ అంటే ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ కదా, సో బీటా 1 అని గుర్తుపెట్టుకోండి. బీటా బ్లాకర్స్లో 2 ఉంటాయి, నాన్ సెలెక్టివ్ ఉంటుంది, సెలెక్టివ్, 2 ఉంటాయి. నాన్ సెలెక్టివ్ కిందకి ఏమొస్తాయి, ప్రొప్రోనాలు, పిండోలాలు, టిమోలాలు, సోటోలాలు. ఇవన్నీ నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్. అంటే బీటా 1 మీద అఫినిటీ ఉంటుంది, బీటా 2 మీద కూడా అఫినిటీ ఉంటుంది. ఓకేనా, బ్లాక్ చేయడానికి. నెక్స్ట్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ అంటే సెలెక్టివ్ బీటా 1 అని ఎక్కడ చెప్పాను, హార్ట్. ఓకే, మనకు హార్టే కదా మెయిన్ కావాల్సింది. సో అవి అటెనలాలు, అసిబిటోలాలు, బిసోప్రోలాలు, నోబివెలాలు. ఓకే, సో మనకు సెలెక్టివ్ యూస్ఫుల్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ పొటాషియం ఛానల్ బ్లాకర్స్. ఓకే, దాని కిందకి ఏమొస్తుంది అంటే యామ్యూడ్రేను, సోటోలాలు, బ్రిటీలియం. ఓకే, నెక్స్ట్ క్లాస్ 4 కాల్షియం ఛానల్ బ్లాకర్స్. దాని కిందకి ఏమొస్తాయి వెరాపిమిల్, డిల్టియాజన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని డిఫరెన్స్ చూడండి. మెయిన్ సోడియం ఛానల్ బ్లాకర్స్ కిందకి. ఓకే, ఇందాక మనము 1A 1B 1C అని చెప్పాను. ఓకేనా, దాంట్లో ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అడే ఛాన్స్ ఉంటుంది. ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ఎంత ఫాస్ట్గా యాక్షన్ ఉంటుంది అని మీనింగ్. ఓకే, 1B 1A 1C ఈ ఆర్డర్ మెయింటైన్ చేస్తారన్నమాట. ఓకేనా, సో ఓకేనా, BAC అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సెట్ ఆఫ్ యాక్షన్కి వచ్చేసరికి BAC. ఓకే, తర్వాత డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ కిందకి వచ్చేసరికి CAB, క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్ అంటే క్యాబ్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చెప్పాను. ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అయితే BAC అని వస్తుంది, బ్యాక్ అని వస్తుంది. డ్యూరేషన్ అంటే క్యాబ్, CAB, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వినిడిన్ అనేది న్యాచురల్ ఆల్కలాయిడ్ అని మనకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంది, సింకోనా బార్క్ నుంచి వస్తుంది. దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి, సింకోనిజం. ఓకేనా, నెక్స్ట్ ప్రొకెనమైడ్ ఇది ఒక అమైడ్ డెరివేటివ్. ఓకే, ప్రొకెయిన్. నెక్స్ట్ ప్రొకెయిన్, దీనికి లోకల్ అనెస్థెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ లిగ్నోకైన్ అనేది ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఓకే, నెక్స్ట్ ఫినటాయిన్ అనేది మనకి మెయిన్ డ్రగ్ గైస్, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్. సో సోడియం ఛానల్ బ్లాకర్స్ వల్ల మనకి ఏమేమి యూజ్ ఉన్నాయి, ఎపిలెప్సీని ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఫినటాయిన్ యాంటీ అర్థమిక్గా యూజ్ అవుతుంది, లోకల్ అనెస్థెటిక్గా. ఇప్పుడు ప్రొకెయిన్ ఉంది ఇక్కడ. సో 3 యూజెస్ అనమాట. ఎపిలెప్సీలో యూజ్ చేయొచ్చు, యాంటీ అర్థమిక్గా, లోకల్ అనెస్థెటిక్గా. అవి క్లాస్ 1 డ్రగ్స్ యాంటీ అర్థమిక్లో. ఓకే, నెక్స్ట్ పొటాషియం ఛానల్ బ్లాకర్స్ ఏమేమి వస్తాయి, సోటోలాల్ చూడండి గైస్, క్లాస్ 2లో వస్తుంది, క్లాస్ 3లో 2 దానిలో వస్తుంది. అంటే బీటా బ్లాకర్స్లో వస్తుంది, తర్వాత పొటాషియం ఛానల్ బ్లాకర్స్లో కూడా వస్తుంది. ఏది, సోటోలాల్ అనేది. నెక్స్ట్ యామ్యూడ్రేన్ అనేది ఒక అయోడిన్ డెరివేటివ్ గైస్. దీంట్లో ఇద్దాం, యామ్యూడ్రేన్ IOD అని కదా. సో అయోడిన్ ఉంటుంది దీంట్లో. అయోడిన్ ఉంటుంది కాబట్టి బ్లూయిష్ గ్రే కలర్లో ఉంటుంది. ఓకే, మనకి బ్లూయిష్ గ్రే కలర్ టు యూరిన్ ఏ కలర్ దేని వల్ల వస్తుందంటే ఈ అయోడిన్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్లాస్ 4 గైస్ అంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కిందకి ఏం చెప్పాను, వెరాపిమిల్, డిల్టియాజం అని చెప్పాను. ఓకే, ఈ డైహైడ్రోపిడిన్స్ కూడా మన కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కిందకి వస్తాయి. ఓకే, ఆమ్లోడిపిన్, నిఫిడిపిన్, నిమోడిపిన్. ఇవేంటి అంటే
కాల్షియం ఛానల్ బ్లాక్ చేస్తాయి ఎక్కడ బ్లడ్ వెజల్స్లో మనకి, కానీ హార్ట్లో బ్లాక్ చేయాలన్నమాట. ఓకేనా, హార్ట్లో బ్లాక్ చేస్తే కాల్షియం ఛానల్స్ అప్పుడు యూజ్ అవుతుంది. కానీ ఇవి అమ్లోడిపిన్ నిఫిడిపిన్ ఇవి ఓన్లీ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ చేస్తాయి. సో దీస్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద అరిథ్మియా. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ట్యాకీ అరిథ్మియాసిస్కి గైస్. ఇప్పుడు బ్రాడీ అరిథ్మియాసిస్కి అంటే బిలో 60 కంటే తక్కువ హార్ట్ బీట్స్ పర్ మినిట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ డ్రగ్స్ చేయాలి. యాంటీకొలినర్జిక్స్, మామూలు కొలినర్జిక్స్ వల్ల మనకి హార్ట్ రేట్ తగ్గుతుంది. సో యాంటీకొలినర్జిక్స్ ఇచ్చామనుకోండి మనకి బ్రాడీ అరిథ్మియాసిస్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. అవి అట్రోపిన్. ఓకే, నెక్స్ట్ సింపాథోమైమెటిక్స్. సింపాథోమైమెటిక్స్కి వచ్చేసరికి మామూలుగా ఏం చేస్తాయి, సెలెక్టివ్ బీటా-1 రిసెప్టర్ అగోనిస్ట్లు ఇవ్వాలి. ఓకేనా, బీటా-1 అంటే మీరు ఫిక్స్ అయిపోవాలి హార్ట్. ఓకే, దానికి ఇది డోబుటమైన్. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.